ఎన్టీఆర్ జిల్లా విసనపేటలోని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి జి హరినాథ్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీతో చేతులు కలిపిన తెలుగుదేశం, జనసేన, వైసీపీ పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. మోడీ హటావో దేశ్ బచావో నినాదంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీని గద్దెదించాలని, ఇండియా కూటమిని గెలిపించాలని హరినాథ్ కోరారు. ఛత్తీస్గఢ్లోని జరిగిన భారీ ఎన్కౌంటర్ను తీవ్రంగా ఖండించారు. ఆదానీ, అంబానీకి దేశ సంపదను దోచిపెడుతున్న మోడీ, అమిత్ షా జోడీ పాశవిక పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలుకై విశాఖ ఉక్కు ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా పోరాడాలని హరినాథ్ విజ్ఞప్తి చేశారు. మూడోసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని, లౌకిక వ్యవస్థకు తూట్లు పొడుస్తామని బాహాటంగా చెప్తున్న మోడీకి దక్షిణాదిలో బీజేపీకే ఓటు ఒక్క సీటు కూడా రాకుండా ఓడించాలని కోరారు. వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తులను గెలిపించాలని హరినాథ్ కోరారు. ఏపీలో 5 అసెంబ్లీ స్థానాల్లో ఒక పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నట్లుగా హరినాథ్ తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న ఫాసిస్ట్ బీజేపీని ఓడిద్దాం. భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న బీజేపీని ఓడిద్దాం. ఎన్డీఏ శక్తులను ఓడిద్దాం. ఇండియా కూటమిని గెలిపిద్దాం. ఇండియా కూటమిని గెలిపిద్దాం. ఎన్డీఏ కూటమిని ఓడిద్దాం. భారత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న ఫాసిస్ట్ బీజేపీని ఓడిద్దాం. బీజేపీతో జతగట్టినటువంటి తెలుగుదేశం, టీడీపీ, జనసేనలను ఓడిద్దాం. బీజేపీతో జతగట్టిన టీడీపీ, వైసీపీ, జనసేనను ఓడిద్దాం. సిపిఐఎం లిబరేషన్ జిందాబాద్. సిపిఐఎం లిబరేషన్ జిందాబాద్. ఓడించండి, ఓడించండి, ఓడించండి. ఎన్డీఏని ఓడించండి, ఎన్డీఏని ఓడించండి. ఇండియాను గెలిపించండి. ఎన్డీఏని ఓడించండి, ఇండియాను గెలిపించండి. మోడీ హటావో దేశ్ బచావో. మోడీ హటావో దేశ్ బచావో. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, భారతదేశాన్ని రక్షించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, భారతదేశాన్ని రక్షించండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, భారతదేశాన్ని రక్షించండి. సిపిఎంఎల్ లిబరేషన్ ఎన్నికల మేనిఫెస్టోని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. సిపిఎంఎల్ లిబరేషన్ ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా ఉంది. బీహార్ రాష్ట్రంలో 4 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తుంది. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇండియా కూటమి సమన్వయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఒంటెద్దు పోకడల వల్ల ఇక్కడ సమన్వయం కుదరినప్పటికీ కూడా తన బలంగా ఉన్న 5 చోట్ల అసెంబ్లీకి పోటీ చేయడం జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో పత్తిపాడు అసెంబ్లీకి, తుని అసెంబ్లీకి, కాకినాడ పార్లమెంటుకి పోటీ చేయడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో తెనాలి నుంచి పోటీ చేయడం జరుగుతుంది. అలానే అనకాపల్లి జిల్లాలో చోడవరం నుంచి, శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి కూడా సిపిఎంఎల్ లిబరేషన్ అభ్యర్థిని ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. సిపిఎంఎల్ లిబరేషన్ పోటీ చేయని చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించడం, అలానే వామపక్ష ప్రజాస్వామ్య శక్తుల్ని బలపరచాలని చెప్పేసి కూడా సిపిఎంఎల్ లిబరేషన్ భావించడం జరిగింది. ఓటర్ మహాశైలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున మోడీ ఎవరైతే ఉన్నారో 400 పైగా సీట్లు కనుక తనకిస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పేసి, భవిష్యత్తులో ఎన్నికలే లేని వ్యవస్థను తీసుకొస్తామని చెప్పేసి, బుల్డోజర్ పాలన కొనసాగిస్తానని, ఒకే దేశం ఒకే పార్టీ ఉండాలని చెప్పేసి ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీని, అలానే మన రాష్ట్రంలో చూస్తున్నట్టయితే తెలుగుదేశం, మరి జనసేన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు ఇవ్వని మరి మోడీతో జతకట్టారు. ఒకప్పుడు ఆయన కాకినాడలో పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని చెప్పి ప్రచారం చేసిన ఆయన ఆ పాచిపోయిన లడ్డూల కోసమే ఈరోజు బీజేపీతో ఆయన చేతులు కలిపాడు. మరి ఇక్కడ చంద్రబాబు రాష్ట్రానికి ద్రోహం చేసిన మోడీకి వ్యతిరేకంగా నేను నిలబడతానని చెప్పిన ఆయన ఈ రోజున తన మీద ఉన్న కేసుల భయంతోనో ఇంకోటితోనో ఆయనతో చేతులు కలిపాడు. జగన్మోహన్ రెడ్డి నాకు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, నేను మోడీతో పోటీ పడి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటే ఆయన కూడా ఈ రోజున తన మీద ఈడీ కేసులో భయంతో మోడీకి జపం చేసే పరిస్థితిలో వస్తున్నారు. అందుకని ఈ రాష్ట్రంలో ప్రజలు మేము ఒకటే కోరుతున్నాం, బీజేపీతో చేతులు కలిపిన ప్రాంతీయ పార్టీలని ఓడించాలని మేము కోరుతున్నాం. వామపక్ష ప్రజాస్వామ్య శక్తుల్ని ఈ ఎన్నికల్లో గెలిపించాలని చెప్పేసి సిపిఎంఎల్ లిబరేషన్ కోరుతూ ఎన్నికల్లో మరి ప్రజల దగ్గర గంటం జరుగుతుంది. ఓటర్ మహాశైలారా, ఈ రోజు నీతికి అవినీతికి ఈ రోజున మరి ఎలక్ట్రల్ బాండ్స్ పేరుతో కోట్లాది రూపాయలు మరి బీజేపీ డబ్బులు తీసుకొని ఈ రోజున బీజేపీకి డబ్బులు ఎలక్ట్రల్ బాండ్స్ ఇచ్చిన వాళ్ళు
దోషులు కాకుండా మరి బీజేపీ పార్టీలో చేరగానే తేలిపోతున్నారు. ఎవరైతే మరి సిసోడియా లాంటి వాళ్ళు, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, మరి కవిత లాంటి వాళ్ళు ఎదురు తిరిగిన వాళ్ళని జైలు పాలు చేస్తున్నారు. ఈరోజు ఎలక్ట్రల్ స్కామ్ మీద కూడా విచారణ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మోడీ హటావో, దేశ్ బచావో. మోడీ హటావో, దేశ్ బచావో. మోడీ హటావో, దేశ్ బచావో. సిపిఎం లిబరేషన్ जिंदाबाद जिंदाबाद।